సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. పూర్తిగా 144 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం సాంకేతిక కారణాలతో అత్యవసర ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాం, ప్రపంచంలోనే అత్యంత పెను ప్రమాదంగా భావించినటువంటి విమాన ప్రమాదం జరిగింది. సౌత్ కొరియాలో విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ గోడ గుద్దుకొని అక్కడ 170 మంది వరకు కూడా ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయినటువంటి దుర్ఘటన మర్చిపోక ముందుకే మరొకసారి విమానం సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వడం ఒక్కసారిగా టెన్షన్ని క్రియేట్ చేసింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా సాంకేతిక లోపానికి గురైంది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ చాలా చాకచక్యంగా వచ్చినటువంటి సాంకేతిక సమస్యను ముందుగానే పసిగట్టి ఆ సాంకేతిక సమస్య పెద్దది కాకముందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అధికారులకు సిగ్నల్స్ పంపడం, ఆ తర్వాత అధికారులు కూడా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లైన్ క్లియర్ చేయడం, ఆ వెంటనే పైలట్ చాలా చాకచక్యంగా ఆ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఆ జరిగినటువంటి సాంకేతిక లోపాన్ని పూర్తిగా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం, అంటే పూర్తిగా సాంకేతిక లోపం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో 144 మంది ప్రయాణికుల ప్రాణాలు సేఫ్గా ఈరోజు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిలిచాయి. సో దీంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ అధికారులు కానీ, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ అందరికీ కూడా కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఎందుకంటే వరుసగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల నేపథ్యంలో ఏదైనా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంకేతాలు పంపితేనే భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విమానంలో నెలకొన్నటువంటి సాంకేతిక సమస్యల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇండిగోకి సంబంధించినటువంటి ఫ్లైట్ అత్యవసర ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పర్మిషన్ అడగడం, ఆ తర్వాత సాంకేతిక లోపం ఉందంటూ కూడా సిగ్నల్స్ పంపడం, ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడానికి అత్యవసరంగా పర్మిషన్ కోరడం, వెంటనే అధికారులు కూడా లైన్ క్లియర్ చేయడం. సో అది ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఒక రకమైనటువంటి భయం, టెన్షన్ అనేది కూడా అందరిలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క టెన్షన్ని క్రియేట్ చేసినటువంటి ఈ పరిస్థితి నుంచి పూర్తిగా సేఫ్గా బయటపడ్డారు. ఏదేమైనా కూడా మరొక భయంకరమైనటువంటి ఊహించలేనటువంటి సంఘటనగా మారేటువంటి ప్రమాదం నుంచి పైలట్ చాలా చాకచక్యంగా డీల్ చేసి విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసినట్టుగా కనబడుతుంది. శంషాబాద్లో దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తిగా ఏదైతే ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో చేయవలసినటువంటి చర్యలను కూడా చేపట్టడంతో ఎవరికి ఎలాంటి చిన్న హాని కూడా జరగకుండా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ముంబై నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది మధ్యలో సాంకేతిక లోపాల కారణంగా హైదరాబాద్ నియర్లో ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యను గుర్తించినటువంటి పైలట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సిగ్నల్స్ పంపించడంతో ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వడం జరిగింది. ల్యాండ్ అయిన తర్వాత పూర్తిగా ఆ సాంకేతిక సమస్య పైన అధికారులందరూ కూడా ఫోకస్ చేశారు. ఆ పైలట్కి వచ్చినటువంటి ఆ ఫ్లైట్కి సంబంధించిన సమస్యను కూడా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దేనికోసం సాంకేతిక సమస్య వచ్చింది, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటువంటి ముందు దీన్ని చూసుకోలేదా, లేకుంటే అప్పటికప్పుడు ఫ్లైట్లో జనరేట్ అయినటువంటి సమస్యనా అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా దీన్ని ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా 144 మంది ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ ఈరోజు అత్యవసర ల్యాండ్ అవ్వడము ఉదయం పూట, అది కూడా ఒక్కసారిగా ప్రయాణికులకు ఆందోళన గురి కావడం, ఏదేమైనా కూడా పూర్తిగా ఫైనల్గా అది కంక్లూజన్ సేఫ్ ల్యాండింగ్గా మారిపోవడం అయితే అందరూ ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితికి అయితే దారితీసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.